ఈ బ్రిక్ ఎక్కడి నుంచి తెప్పించారు సార్? ఇది ఈ కర్ణాటక బార్ నుంచి తెప్పించాము. అక్కడ ఒక ట్రీ హౌస్ కట్టాము. అది 4 చెట్లు బేస్ చేసుకుని దాన్ని కట్టడం జరిగింది. అంతకుముందు పాతగా 2 క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఫోటోషూట్ కానీ ట్రీ హౌస్ ఇది కూడా ఈ మొత్తం ట్రీ హౌస్ బేస్ చేసుకుని కట్టాము. ఇవి ఫినిష్ చేయడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉందండి? ఒక 2-3 మంత్స్లో అయిపోతుంది. కిందంతా అయిపోయింది. ఇంక ఇదంతా బనానా సపోటా ఇవి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఇల్లు జిమ్మే చీపురు కట్ట కూడా మా దగ్గర నుంచే తయారై రావాలి. ఓ, ఇది మన చీపురు కట్ట. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్లో 180-200 రూపీస్ పెట్టుకొని వస్తారు. ఈ కాడని ఇంకా ఎక్కువ ఉందండి. ఇది కొంచెం ఇదైన తర్వాత బ్రౌన్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు గ్రీన్గా ఉంది. సో దీన్ని మీరు చీపురు కట్ట కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవే. ఇదంతా వరి వేసారండి? వరి వేస్తున్నాం సార్. ఇందులో గళ్ళు గళ్ళుగా చెక్స్గా ఉన్నాయండి. ఇది శ్రీవరి సాగని కనిపెట్టింది నేను. తక్కువ నీళ్లతోటి తక్కువ విత్తనంతో అత్యధిక దిగుబడి సాధించేది ఈ విధానం. ఇప్పుడు ప్రతి మొక్కకి మేము మార్కింగ్ చేసాం. మొక్కకు 20 సెంటీమీటర్లు, రో టు రో కూడా 25 సెంటీమీటర్, ప్లాంట్ టు ప్లాంట్ కూడా 25 సెంటీమీటర్స్. మీ ఏ మొక్క తీసుకున్నా మెజర్మెంట్ తీసుకుంటే 25 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో నుంచి నర్సరీ నుంచి 1-2 మొక్కలు తీసుకొచ్చేసి పైన పెడతాం. తక్కువ నీళ్ళు ఇస్తాం. వెట్ అండ్ డ్రై సిస్టంలో ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ బాగా వ్యాపిస్తుంది. వెన్ రూట్స్ ఆర్ హెల్దీ, ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ, ప్లాంట్ విల్ బి మోర్ హెల్దీ, పానికల్స్ విల్ బి మోర్ అండ్ గ్రెయిన్స్ విల్ బి మోర్ అనేది ఇక్కడ సిద్ధాంతం. ఈ పైన నుసువన్లో ఉన్నాయి చూసారా, అవేమి పంటకి హాని చేయవండి? ఇవన్నీ ఎర్త్వార్మ్స్ ఉంటాయి. ఎర్త్వార్మ్స్ కాస్టింగ్స్. ఇటువైపు అండి, ఇటువైపు అది కూడా ఇప్పుడు రేపు ఇది కూడా దున్నుతున్నాం. దీనికి వాటర్ వేసాము. దీనికి కూడా ఇది దున్నుతాం. అది ఇప్పుడు దున్నింది, రేపు అది నాటు పెడతాం, అది నాటు పెడతాం. ఇక్కడ మీకు వాటర్కి ఏం ప్రాబ్లం లేదు కదండి? లేదు, ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉండింది. వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కూడా నేను చేశాను. తద్వారా ఇప్పుడు మాకు నీళ్లు కొరత లేదు. ఇప్పుడే మా పొలం కూడా చూపిస్తాను. అక్కడ చూడండి, ఆ ఎడ్జిల్ ఎట్లా ఉండింది, ఆ ఎడ్జ్ చూడండి బండలో, అదే విధంగా ఉన్న పొలం ఇది. మొత్తం స్టోన్ 1000 లారీలు రాళ్ళు బయటకు పంపించాం. పెద్ద పెద్ద గుండ్లన్నీ కూడా ఒక 35 అడుగుల లోతు తవ్వేసేసి వ్యవసాయం చేస్తుంటాం. అలాంటి వేస్ట్ సాయిల్ని కొనడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఫర్టైల్ సాయిల్ అయింది. అందువల్ల నేను నేచర్ తోటి ఎలాంటి వ్యర్థాలు ఎక్కడంటే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా కూడా పండిస్తూ ఉంటాం. సార్, ఇవి గిన్నె కోళ్ళు కదా? అవి గిన్నె కోళ్ళు. ఇవి గుడ్డు పెడతాయా? పెడతాయి, కానీ మనుషులు ఉండే చోట పెట్టి అవి సీక్రెట్ ప్లేస్లో పెట్టి పిల్లలు చేసుకుని వస్తూ ఉంటాయి. అదే తినే గుడ్లు కాదు అవి? మనం తినము. తింటారు కొంతమంది, అందరూ కూడా తింటారు. మేము తినము, అవి పిల్లలే చేస్తుంటాయి. ఇప్పుడు నాట్లు వేస్తున్నట్టున్నారండి? నాటే పద్ధతి కూడా ఇట్లా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క బ్లాక్లో ఇటేమో 4 మొక్కలు ఏమి వేస్తుంది, ఆమెమో 4 మొక్కలు వేస్తుంటుంది. దబదబా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా అయితే నారు ఎంత పొడుగు, ఒక 1.5 month ఉన్న నారుని పీకి అలిసి కర్రలు కట్టి ఆ లొంగలు వేసి దాన్ని నాటుతారు. ఇక్కడ మేమంటే మట్టితో సహా తీసినాం. చూడండి, అది చూపిస్తుంది. మట్టితో సహా తీసి ఆ మట్టిని, నర్సరీ మట్టిని దీనికి అతికించడం వల్ల దానికి కావాల్సిన ఆహారం అప్పటికప్పుడే తయారు చేసుకుంటుంది. మిగతా రైతులు ఏం చేస్తారంటే ఆ నారుని పీకి బాగా అలిచేసి మట్టి అంతా పీకేసి రూట్స్ అంతా బాగా వైట్గా వచ్చి ఇలాంటి కుర్రోళ్ళని అయ్యా ఈరోజు మరి కూలీలు దొరకలేదు, నారు వేయండి, ఆఫీస్కి పోకపోతే పర్వాలేదని అంటే నాకు క్రికెట్ బౌలింగ్ బాగా వచ్చింది, ఇక్కడి నుంచి ఇసిరేస్తారు ఆ చేను మొత్తం పడేట్టుగా. అది సగం నారు తలలో కాళ్ళు ఇరిగి చేస్తుంది. ఇక్కడ చూడు, చిన్న పిల్లవాడిని ఎలా, చిన్న పుట్టిన బేబీని ఎలా తీసుకొచ్చాం, అక్కడి నుంచి నర్సరీ తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఇమీడియట్గా ఆ మట్టితోటి ఆ రూట్ దీనికి అతికిస్తున్నాం. అది పడిపోయింది, పర్వాలేదండి, ఏం కాదు, రేపు ఉదయానికి నిలుచుకుంటుంది. ఎందుకంటే ఆ రూట్ దీనికి టచ్ అయిపోతుంది కదా, ఈ మట్టి బలం ఉంటుంది. అందువల్లనే నీళ్లు లేకుండా ఆ మార్కింగ్ చూడండి, మీరు ఎక్కడ వేసుకున్నా మొక్కకు 25 సెంటీమీటర్స్, రో టు రో 20, ప్లాంట్ 25 సెంటీమీటర్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది విధానం. దీన్ని శ్రీవరి సాగు అంటాం. తద్వారా ఈ విధానంలో ఏం చేసామంటే అందరికీ మామూలుగా ఆర్గానిక్ మెథడ్లో 35 బస్తాలు, 25 నుంచి 30 బస్తాలు వస్తాయి బ్యాగ్. దీంట్లో హైయెస్ట్ ఈల్డింగ్ ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ వచ్చాం. ఎకరాకు 92 బ్యాగ్స్. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తనే వచ్చి ఇదే మళ్ళీ హార్వెస్ట్ చేసి సో చూపించడం జరిగింది. అప్పుడు
బీబీసీ మీడియా కూడా వచ్చింది. ఓకే. నేషనల్ లెవెల్లో కాకుండా రైట్. నేషనల్ లెవెల్లో ఉన్న ఎమినెంట్ సైంటిస్ట్ అందరూ వచ్చారు. ఆల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వచ్చారు. సో పొలిటీషియన్స్, సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈవెన్ అమెరికన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడే నిలబెట్టుకొని వాట్ ఏ వండర్, ఇండియా ఇస్ ద గ్రేట్ కంట్రీ అని చెప్పేసి అప్రిషియేట్ చేశాడు. ఇప్పుడు నాడుతున్నాం కాబట్టి కొంచెం తడి ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆ తడి కూడా లేదు. ఒక దుబ్బుని పీక లేకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలుగా మనం మామూలు పద్ధతులు నాటింది 5 కిలోల ప్రెషర్ ఉపయోగిస్తే ఒక మొక్కను దుబ్బుని పీకేస్తాం. ఇది పెద్దదైందంటే 50 కేజెస్ ప్రెషర్ ఉపయోగించాలి. ఇలాంటి యువకులు కూడా ఒక చేతితో పీకలేరు, 2 చేతులు పీకారు. ఆయన ఏం చేశాడంటే ఒక చేతితో పీకాడు, రాలేదు. 2 చేతులు గట్టిగా పీకేసరికి ఆ ప్రెషర్ తోటి కింద పడ్డాడు. అది కూడా వరి పొలం ఉండింది. సో నీళ్లు లేదు కాబట్టి ఆయన ప్యాంటుకి మట్టి కూడా అంటలేదు. మేము అప్పుడు బాధపడ్డాము. సో ఆయనకి ఏమన్నా అయితే కష్టం కదండి. ఎంతసేపు పడుతుంది తల్లి మొత్తం ఇదంతా అయిపోవడానికి మీకు? సాయంకాలం లోపల వేసేస్తారు. అవునా? ఓహో, ఈజీ కూడా వేయడం. ఓకే ఓకే. ఇందుకే రైతు కష్టం ఉన్నారు. చూడండి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఇంత కష్టపడి పండిస్తే సింపుల్గా అన్నం పాడేస్తున్నాము. అన్నం అది ఎంత వేస్ట్ చేస్తున్నామో చాలా అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే చెప్పదలుచుకుంది మీ ద్వారా, మన దేశంలో ఆడంబరాలకు ఒకళ్ళ మించి ఒకళ్ళు పెళ్ళి ఖర్చు పెట్టి చేస్తున్నారు. అనేక రకాల డిషెస్ తయారు చేసి తినేది సగం, వేస్ట్ చేసేది సగం. కరెక్ట్ కరెక్ట్. మన భారతదేశంలో ఆ వేస్టేజ్ ఫుడ్ మిగతా కంట్రీస్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఇలాంటి చిన్న కంట్రీస్కి అందరినీ ఏం చేసేదంటే ఈ పండించిన రైతు ఎలా కష్టపడ్డాడు, దాన్ని ఎందుకు వృధా చేయాలనే దాంతో తినడం వల్ల సో ఈ దేశానికి ఇంకా ఆహార భద్రతను కల్పించవచ్చు అనేది మా ఉద్దేశం. ఒక ఫంక్షన్ అయితే ఎన్ని డిషెస్ పెట్టామనేది ఆలోచిస్తున్నారు తప్ప అందులో వడ్డించేసుకుంటున్నారు. ఇంత తినేది ఇంత అయితే వడ్డించుకునేది ఇంత. ఆత్రం కొద్దికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకటి బాగుంటుంది, ఇది బాగుంటుంది, అన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ వస్తున్నారు. అందుకే చేసేవాళ్ళు కూడా అంటే రుచిగా ఉండేవి 4 రకాలు చేస్తే శుభ్రంగా తినిపోతారు. అంతేనండి, అంతే కరెక్ట్. 100 రకాలు పోటీలు పడి మనం నిన్న సంక్రాంతి రోజు చూసాం. ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడంటే 108 రకాల వంటలు పడ్డారు. అది అంత గొప్పలు చేసి 108 రకాలు అతను తింటాడా? మనిషి అంత తింటాడండి. అది గీసిపోతుందని చెప్పేసి వాళ్ళు ఎవరు దిగుబడి రాలేదు. వాళ్ళందరూ హేళన చేశారు. రే విధవా, ఇక్కడ నువ్వు కానీ ఏమన్నా అయితే కూడా నీ డెడ్ బాడీని తీసుకెళ్లేదానికి కూడా దిక్కు దివాని ఉండవు ఈ అడవిలో అని కూడా అందరూ కామెంట్ చేశారు. మట్టి వాసన తెలుసు కాబట్టి చేయొచ్చు అనేది ఏదైనా ఒకటి అడ్వెంచర్ చేస్తేనే కదా దేశానికి మనం ఒక మెసేజ్ని ఇవ్వాలంటే మనం కష్టపడాలి. కష్టపడాలనే దాంతో కొనుక్కున్న తర్వాత ఉన్న డబ్బులని దీనికి పెట్టాము. లేదు ఇక వాటర్ బోర్ వేస్తే నీళ్ళు లేవు. అప్పట్లో ఉన్న డబ్బులని దీనికే పెట్టేశాం, ఇంకేం లేవు. నా సేవింగ్స్, మా మదర్ అంటే మా మిస్సెస్ ఇద్దరం కూడా ఎంప్లాయీ అనుకోండి, ఇద్దరు సంపాదించి దీని మీద పెట్టేశాం. పెట్టిన తర్వాత ఇంక డబ్బులు లేవు. ఇంకెవరిని అడగడం నాకు ఇష్టం ఉండదు. మొదటి నుంచి అది అలవాట్లేదు. ఇక ఏం చేయాలా? బంధువులందరూ దూరం అయ్యారు, మా అత్తగారు వాళ్ళు దూరం అయ్యారు. వాళ్ళ తగు మా అత్త తీసుకెళ్ళి అలాంటి వాడికి ఇచ్చావు, అమ్మాయిని తీసుకుపోయి అడవిలో తగలబెడుతున్నాడు అని మా మామంతా వాళ్ళు గొడవ. సరే, మా మిస్సెస్కి ఏమో వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. సో ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాను కానీ చెడు చేయడు, కాబట్టి నేను ఆయన చెప్పిందే వింటాను కానీ మీరు నన్ను గురించి పట్టించుకోవద్దండి తను చెప్పడం. అలా రాకపోకలు కూడా మానేసాం దీని నుంచి. సరే, కష్టపడ్డాం, గట్టిగా కష్టపడ్డాం. నేను కానీ, మా మిస్సెస్ కానీ, మా అమ్మ కానీ అందరూ సహకరించాం. ఇది 25 ఏళ్ల కష్టం అనుకోవచ్చా సార్? 33 సంవత్సరాల కష్టం. కష్టపడి అప్పుడే మా అమ్మకు వ్యవసాయం బాగొచ్చు కాబట్టి ఒరే మా కాలంలో ఎలాంటి పురుగు మందులు వాడలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు వాడాలి? సో మంచి అంటే విషయంలో అలాంటి దరిద్ర అంటే కెమికల్ ఫర్టిలైజర్ రాలేకుండా అలాంటి విషంతో కూడుకున్న దరిద్రపు ఎరువులని చేసి ఆరోగ్యాన్ని ఎందుకు వాడు చేసుకోవాలి? వద్దు, మనం పండినంతే పండిద్దాము. దీనిలోని ఆ రోజు నుంచి నేచర్ తోటి మొదలుపెట్టాం. నేచర్ ద్వారానే పండించేవాళ్ళం. ఇంటికి కావాల్సినవన్నీ పండించుకునేవాళ్ళం. రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, మిల్లెట్స్ కూడా, కొర్రలు కూడా వేసేవాళ్ళం. అప్పుడు ఇంతెందుకు గోధుమలు కూడా ఇక్కడ పండించేవాడిని. సో ఇంటికి సరిపోయేవన్నీ పండించుకొని మిగతావన్నీ ఎక్స్ట్రావన్నీ కూడా అమ్మేసేవాళ్ళం. ఆ కూరగాయలు, ఆకుకూరలు మొదటి నుంచి అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు పండించేవాళ్ళం.